మస్తిష్క పక్షవాతం, సెరిబ్రల్ పాల్సీ. ఈ టాపిక్ ద్వారా మస్తిష్క పక్షవాతం అంటే ఏంటి, దాని కారణాలు తెలుసుకుందాం. సెరిబ్రల్ అంటే మెదడులో భాగం, పాల్సీ అంటే శారీరక సమస్యలు లేదా లోపం. సెరిబ్రల్ పాల్సీ అంటే కండరాల మధ్య సమన్వయం లేకపోవడం. ఇది వంశపారంపర్యంగా వచ్చేది కాదు, అంటే ఇది ఒకరికి వస్తే వాళ్ళ తర్వాత జనరేషన్స్కి వస్తుందని గ్యారంటీ లేదు. అంటువ్యాధి కాదు, అంటే ఒకరిని ముట్టుకుంటూ వచ్చే వ్యాధి కాదు. ఇది వృద్ధి చెందే వ్యాధి కాదు, ఒకసారి వస్తే అది అలా ఎక్కువ అలా పెద్దది అయిపోతుంది అని ఏం లేదు. ఇది సాధారణంగా పిల్లవాడికి చిన్నతనంలోనే వస్తుంది. వైద్యపరంగా దీన్ని స్పాస్టిసిటీ లేదా సెరిబ్రల్ పాలసీ అంటారు. అంటే మస్తిష్క పక్షవాతం అన్న, సెరిబ్రల్ పాలసీ అన్న, స్పాస్టిసిటీ అన్న ఒకటే. ఇదేంటంటే నాడీ ముఖ్య కేంద్రం అయిన మెదడుకు దెబ్బ తగలడం వల్ల వస్తుందంట. ఈ మస్తిష్క పక్షవాతం అనేది దేనివల్ల వస్తుందంటే మెదడుకు దెబ్బ తగలడం వల్ల వస్తుంది. న్యూరాన్స్ ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది బ్రెయిన్కి వస్తుంది. ఆ బ్రెయిన్కి దెబ్బ తగలడం వల్ల ఈ మస్తిష్క పక్షవాతం అనేది వస్తుంది. ఈ మస్తిష్క పక్షవాతం రావడానికి కారణాలు ఏంటో తెలుసుకోవచ్చు. అంగవైకల్యం అనేది పుట్టుకతో రావచ్చు, లేదా పుట్టిన తర్వాత ఏ దశలోనైనా రావచ్చు. కాబట్టి అంగవైకల్యం వల్ల సంభవించిన లోపాలని పూర్తిగా అర్థం చేసుకోవాలంటే మనం దాని కారణాలు తెలుసుకోవాలి. అయితే ఈ కారణాలను 3 విధాలుగా వర్గీకరించారు. అవి ఏంటంటే, ఫస్ట్ది జనన పూర్వ కారణాలు, ప్రీనేటల్ కాజెస్. సెకండ్ వన్ జనన సమయ కారణాలు, పెరినేటల్ కాజెస్. థర్డ్ వన్ జననాంతర కారణాలు, పోస్ట్ నేటల్ కాజెస్. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.